2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. జెన్జీ ఈ పేరు మీరు చాలా సార్లు విని ఉంటారు. కానీ అసలు జెన్జీ అంటే ఎవరు? వాళ్ళు ఎందుకు అంత స్పెషల్? సోషల్ మీడియా, టెక్నాలజీ, స్టార్టప్లు, ఏఐ ఇవన్నీ జెన్జీస్తో ఎందుకు ఎక్కువగా ముడిపడి ఉంటాయి? ఈ వీడియోలో జెన్జీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జెన్జీ అంటే ఎవరంటే, సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీ లేదా జనరేషన్ జీ అంటారు. ఇది పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగిన తొలితరం. చిన్నప్పటి నుంచే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ లెర్నింగ్ ఇవన్నీ వీరి జీవితంలో భాగమయ్యాయి. అందుకే వీరిని డిజిటల్ జనరేషన్ అని కూడా పిలుస్తారు. అసలు జెన్జీలో ఒక ప్రత్యేకత ఏంటంటే, కొత్త టెక్నాలజీని కూడా చాలా వేగంగా నేర్చుకుంటారు. ఒక ఫోన్ ఉంటే చాలు, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, ఏఐ టూల్స్, ఆన్లైన్ బిజినెస్ ఇలా ఎన్నో నైపుణ్యాలను ఇంట్లో నుంచే నేర్చుకుంటున్నారు. ఈ తరం కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా స్టార్టప్లు ప్రారంభించడం, సొంత బ్రాండ్ను నిర్మించడం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేషన్ ద్వారా అవకాశాలు సృష్టించడం కూడా నేర్చుకుంది. అయితే ప్రతి జెన్జీ వ్యక్తి ఒకేలా ఉండరు. వారి ఆసక్తులు, లక్షణాలు, జీవన శైలి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. జెన్జీ అంటే కేవలం సోషల్ మీడియాలో సమయం గడిపే తరం కాదు, సరైన దారిలో నడిస్తే దేశాన్ని మార్చే ఆలోచనలు చేసే తరం, కొత్త అవకాశాలను సృష్టించే తరం, ప్రపంచంతో పోటీ పడే తరం. టెక్నాలజీని తెలివిగా ఉపయోగిస్తే జెన్జీ చేతుల్లోనే భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది.